కూర్చున్నామండి. అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఈ వచనాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఒక మాటను తెలియపరుస్తున్నారు. ఏమంటే, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు ఇచ్చుటలేదు. మీ హృదయమును కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. స్తోత్రం చెబుదామా? యేసు ప్రభువారికి ఇక్కడ స్పష్టంగా చెప్తున్న మాట, ఆయన తన శాంతిని మనకు ఏం చేస్తున్నాడటండి? అనుగ్రహిస్తున్నాడు. నోట్లో మనం చూసినప్పుడు సమాధానం అనే మాట కూడా వ్రాయబడింది. అంటే ఆయన యొక్క సమాధానాన్ని మనకేం చేస్తున్నాడు చెప్పండి? అనుగ్రహించున్నాడు. లేక ఆయన శాంతిని మనకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? అనుగ్రహించున్నాడు. ఆయన శాంతిని చెప్తున్నాడు, లోకములో ఉన్న శాంతిని చెప్తున్నాడు. డబల్ యొక్క పిల్లర్ ఏమండి? వర్డ్ ఇక్కడ. ఆయన శాంతి పిల్లర్ ఏమండి? లోకములో ఉన్న శాంతి. దేవుడిచ్చే శాంతి పిల్లర్ ఏమండి? లోకములో పిల్లలు దొరికే శాంతి. లోకమిచ్చే శాంతి, లోకమిచ్చే శాంతి, దేవుడిచ్చే శాంతి రెండు ఇక్కడ విషయాన్ని పిల్లలు అర్థం చేసుకో. రెండు పిల్లల విషయాలు పిల్లలు ఇక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉన్నాయి. ప్రభు ఇచ్చే శాంతి, లోకం ఇచ్చే శాంతి. అందుకే ఆయన ఇక్కడ అన్నాడు కదా, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, నా శాంతిని అని చెప్పారు. ప్రభు ఇచ్చే శాంతి లేక ప్రభు ఇచ్చే సమాధానం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దీన్ని అపోస్తలుడైన పౌలు గారు ఉటంకిస్తూ ఒక మాట అంటాడు. ఏమంటే, దేవుడు మీకు ఇచ్చిన ఆ సమాధానమును మీ హృదయంలో ఏలుచున్ననియుడి అంటాడు ఆయన. దేవుడు మీకు ఇచ్చిన ఆ సమాధానాన్ని ఇచ్చమంటాడు, మీ హృదయంలో ఏలుచున్ననివ్వండి, దాన్ని తొలగించొద్దు అని చేసి అంటాడు. ఈ మాట అంటే ఆయన ఇచ్చే శాంతి లేక ఆయన ఇచ్చే సమాధానం. పిల్లరా, అది ఆయన ద్వారా వచ్చింది, ఆయన ఇస్తున్నాడు. దాన్ని మన హృదయంలో ఏం చేయాలి? దాన్ని ఏలవకుండా పిల్లలు పక్కన పెట్టామనుకోండి, దానికి మనం చోటు ఇవ్వలేదనుకోండి, లోకం ఇచ్చే ఆ సమాధానం లేక ఆ శాంతి మనలో ప్రవేశిస్తూ లోకానికి పిల్లలు మనకు ఉన్న ఈ దేవుడు ఇచ్చే సమాధానానికి ఉన్న తేడా, డిఫరెన్స్ ఏంటంటే, దేవతగా వినండి, ఆ తేడాను పిల్లలను మనం గమనించాలి. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లలు. ఏమిటా తేడా అంటే, దేవుడిచ్చే సమాధానము లేక శాంతి ఎలా ఉంటుంది అని అంటే, ప్రవక్తలు పిల్లలు చెప్తారు. ఏమనంటే, గొర్రెలు దొడ్డిలో లేకున్నా, పశువులు సాలలో లేకున్నా యెహోవా యందు ఆనందము, నా దేవునితో సంతోషం. దేవునికి స్తోత్రంగా. ఏ పరిస్థితి అయినా సరే సంతోషము, సమాధానము, నెమ్మది. ఏమంటే, గలిబిలనేది ఉండదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఆలోచన, కలవరం, గలిబిలి మనిషి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఆయన శాంతిని కలిగి ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం కలిగి, మరి ముఖ్యంగా లేక ఆయన సమాధానం మన హృదయంలో ఏలుచున్ననిచ్చినప్పుడు, అది ఏలుచున్నప్పుడు మనలో ఉండే భయం అనేది వేయదండి. దేవుని బిడ్డలను ఆలోచించండి. అందరూ దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇక ఆ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, ఇక దేవుని మీద ఆనుకుని, అయ్యో ఆయన ఉన్నాడు, నాకు ఆయన చూసుకుంటాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, నేను ఆయనకు లోబడి ఉన్నాను, ఆయనకి నేను ఎడబాటుగా లేను, ఆయనకి నేను ఎలా లేను? ఎడబాటుగా లేను. ఇదిగో ఆయన నా చేయి పట్టుకుని అన్నాడు, ఇదిగో నేను ఆయన చేపట్టుకుంటే విడిచిపెట్టేస్తానేమోనని ఆయనే నా చేపట్టుకున్నాడు, నేను ఆ చేయి విడిచిపెట్టను.
నేను ఆ చేయి విడిచిపెట్టకుండా నేను ఆ చేయినే పట్టుకుని నేను సాగుతాను. కాబట్టి ఆయన ఉన్నాడు కనుక దేనికి నీ కూడా భయపడను. దేవునికి స్తోత్రం కలుగు. ఇది ఆయన ఇచ్చే శాంతి వల్ల పిల్లలు ఏర్పడింది. అందుకే యోబు గారు, గొప్ప ఆస్తిపరుడైన యోబు గారు ఏమండి, ఆస్తి అంతా పోయింది. ఆ పోయిన విధం మనకు తెలుసు. ఎలా పోయింది? మొదట పశువులు ఏమండి, ఆ గొర్రె మేకలు వందల గాడిదలే కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, అన్నీ పోయి. తర్వాత పొలాలు, ఆ తర్వాత పిల్లలు కూడా చచ్చిపోయారు. ఆ తర్వాత దేహం కూడా కుళ్ళిపోయిందండి. వాడు కాదు అన్నీ వచ్చేస్తాయి. మరి ఇలా వచ్చేస్తే వినండి, ఇలా వచ్చేస్తే దేవుని బిడ్డలకు వినండి, అందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలా వచ్చేస్తే ఏమండి, ఆయన ఏమైనా గర్భిణి చెందాడు? భార్య అంది వస్తువు అంటూ దేవుడు 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 అంటూ యథార్థత విడిచిపెట్టుకుని ఎంతకాలం ఉంటాం? దేవుడు దూషించి చచ్చిపో అని చేసి దానికైనా అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావి. అంత చక్కగా మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడచ్చు. ఆయన వల్ల మనం మేలే పొందవలన కీడు పొందవలదు. ఆయన వల్ల మనం మేలే పొందవలన కీడు పొందవలదు. ఆయన వల్ల మనం మేలే పొందవలన ఏదైనా సరే భరించడానికి సంసిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీడు అనేది ఒకవేళ నీ జీవితంలో ఏమండి ఆయన ద్వారా కీడు అనేది నీ జీవితంలో పిల్లరా ఏమండి నువ్వు చేసుకున్న అపరాధమును బట్టి నువ్వు పొందాల్సి వస్తుందేమో. నువ్వు చేసుకున్న ఆ యొక్క భయంకరమైన పాపమును బట్టి నువ్వు పొందాల్సి వస్తుందేమో. కనుక నీవు ఆ రీతిగా పొందాల్సిన పరిస్థితి లేక ఆ యొక్క నీ అపరాధం బట్టి పాపం బట్టి నేను ఆ దోష శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాను. దేవుని బిడ్డలారా ఆలోచించండి. నువ్వు దాని గురించి భయపడని అవసరం లేదు. దోషం వెళ్ళిపోవడం మంచిది. దావీదు మహారాజు గారు ఉంటే చెప్తాడు, దేవుడే వాడిని నన్ను దూషించమన్నాడేమో, అది మంచిదే కదా నాకు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కష్టపడ్డం, అక్కడ శ్రమ పడ్డం, అక్కడ మాట వినిపించుకోవడం, అక్కడ వీళ్ళు జరిగేది దేవుడే చేయమనిచ్చాడు. పోనీ అది ఏ దోషం లేపరచబడుతుందో దేవునికి స్తోత్రంగా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క శ్రమ మన అపరాధం బట్టి మన దోషం బట్టి వస్తుందేమో. మరి ఏదైనా సరే అనుభవించటానికి సిద్ధంగా సంసిద్ధపరిచేది ఏంటంటే దేవుడిచ్చిన సమాధానం. దేవునికి స్తోత్రం. గలిబిలి చెందని వారు ఆస్తులున్నా పోయినా, అయిన వాళ్ళు ఉన్నా పోయినా, ఏకాకిగా మిగిలిపోయే పరిస్థితి అయినా, చేదాటిపోతున్న పిల్లల స్థితి అయినా, ఏదైనా సరే గలిబిలి చెందని వారు దేవునికి స్తోత్రం కలిగి జీవితాన్ని పాడు చేసుకుని ఉందండి. ఇంకా బలముగా ఆయన వైపు చూసే వారిని మనం తయారు చేస్తుంటుందండి. ఆ శాంతి మనలో, ఆ సమాధానం మనలో ఏలుచున్నప్పుడు దేవునికి స్తోత్రంగా, హల్లెలూయా. అంటే భక్తుడంటాడు, ఓడిపోనివ్వడు 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 ఓడిపోనివ్వడు. ఓటమితో తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు.
ఆయన దాటిపోడు. అంత చక్కటి మాట. దాటిపోయేవాడు కాదు ఆయన. ఇక బతుకు మాట్లాడు ఇంకో పాట అందులో, దాటిపోవాడు కాదు యేసు దైవము అని. ఆదరించుతున్నాడు నిన్ను. దేవుని ఇట్లా ఆలకిస్తాడు నీదు ఆర్తనాదము. ఆలకిస్తాడు నీదు ఆర్తనాదం. ఏది నీకు అవసరము తాను ఎరిగి ఉండి మేలు కలుగ చేయుటకై నీ పక్షమునే ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పిల్లల మనం సృజించిన వాడు అంత గొప్పవాడై ఉన్నాడు. ఆయన పిల్లల అసమర్థుడు కాదు. ఆయన మంచి విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళ పిల్లలు మీ కరబర ఎలా అనిపించరా అని పిల్లల మనం విడిచిపెట్టేసేవాడు. ఏ కోసం కూడా కాదండి. మన ప్రార్థన బయట పాపం మన పశ్చాత్తాపడితే ఆ సిలువ చెంతకు వచ్చేది పిల్లరా మనం ప్రణమిలితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం విడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. మన జీవితాల్లో పిల్లరా ఆ బానిసత్వం బంధకాలు ఉంటాయి, అవమానాల నుండి ఆ భయంకర విడిపించే దేవుడు మన పక్షముగా ఇక్కడ నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనలను ఓడిపోనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏం చేయండి? మనం ఓడిపోనిచ్చేవాడు కాదు. పిల్లల ఆలోచన చేయండి పిల్లరా. ఏమండి ఆ సమాధానం మన హృదయంలో ఏమి చూడండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు ఎదురైనా సరే ఓడిపోనివాడు రాని దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఎన్నైనా యోగు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయండి? దేవుడు అస్తంతా పోయింది. పిల్లలు కూడా సంతానం అయిపోయింది. ఇక దేహం కూడా కూలిపోయింది. ఇక తనే ఉండని పరిస్థితి అంటే తనే ఉండని పరిస్థితి. ఇంత దీన దరిద్ర పిల్లరా నికృష్టమైన జీవితం పిల్లరా ఆయనకు వచ్చేసినప్పుడు దానికి ఆయన ఏం చేశాడు? పిల్లలు ఏమాత్రం ఓడిపోయి ఏమాత్రం కూడా దేవుని దూషించలేదు. దేవుని పిల్లల యొక్క మాటలను ఆయన తోలనాడలేదు. కారణం ఏంటి? ఆయన హృదయంలో పిల్లరా దేవునిచ్చు సమాధానం పిల్లలు ఏలుచున్నది. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చే సమాధానం పిల్లరా మనలో ఉన్నప్పుడు పిల్లరా ఆ పిల్లలు ఏ పరిస్థితికి కూడా మనం ఏమాత్రం కూడా గర్వం పిల్లరా భయపడం పిల్లలు ఏమాత్రం కూడా దేవుని పిల్లరా కలవరపడం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని సిద్ధమా? లోకమిచ్చే శాంతి ఎలాంటిదయ్యా అంటే, లోకమిచ్చే సమాధానం ఎలాంటిది అంటే, జేబు నిండా డబ్బులు ఉంటే అబ్బో ఇక అడంతా పిల్లలు గొప్పలు ఇంక ఎగిరిపోతూ ఉంటాడు. డబ్బులు ఏమనుకోండి ఇంకంతే ఎంత నీరసిపోతూ ఉంటాడని తెలుసు. జైలు వచ్చినప్పుడు పొంగిపోతాడు, అపజయం వచ్చినప్పుడు కురుంగిపోతాడు, వెనకబడిపోతాడండి. ఎక్కడ చేతిని ఆలోచించండి పిల్లలు. ఎక్కడ కూడా పిల్లరా నిలవలేడండి. దేవుడు చూడు చాలా మంది కష్టం వస్తే వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకపోతే పక్కోడు బర్బాదలు వేస్తుంటారు. పక్కోడితో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే పిల్లలు పక్కోడు పిల్లలు తమ నష్టపడి చేసుకుంటారు. అది లోకమిచ్చే సమాధానం నుంచి వచ్చే పరిస్థితి. లోకమిచ్చే సమాధానం కానీ ఆయన ఇచ్చే సమాధానం ఎంత కష్టమైనా సరే అదుగో ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలిగి. చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఆలోచన చేయడం ఎటువంటి పరిస్థితి అయినా సరే ఏమంటే భక్తులంటారు నాన్న వారే కాదనగా రక్త సంబంధులే వెలకట్టారుగా బానిసను చేసి అమ్మారుగా యోసేపును చూశాడుగా. నాన్న వారే కాదన్నారు. పిల్లలు ఎంత భయంకరమైన రక్త సంబంధులే వెలకట్టేశారు, బానిస వెలకట్టేశారు. బానిసను చేసి అమ్మారుగా యోసేపును అలాగులు నమ్మబడిన వాడిని ఆయన చూశాడుగా. తోడుండినన్న వాగ్దానం రాజులేదే తనకు సన్మానం. తోడుండినన్న వాగ్దానం రాజులేదే తనకు సన్మానం. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానం. దేవునికి స్తోత్రం కలిగి. మహాచక్రవర్తి క్రీస్తు మదిలో స్థానం. ఇప్పుడు ఆ గొప్ప స్థానం పిల్లల మనకు దేవునికి స్తోత్రం కలిగి. కానీ తోడుంటానన్నాడు కనుక పిల్లల ఆ సమాధానం కలిగిన వాడు, ఆ సమాధానం కలిగిన వాడు ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా
భయపడండి. వాడు ఒకటే చూస్తూ ఉంటాడు, నేను దేవుని యొక్క నిందారహితంగా ఉన్నానా లేదా. స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. పిల్లరా, ఈ ధైర్యాలు ఇద్దరికి ఉంటాయండి. ఈ ధైర్యాలు ఎవరికి ఉంటాయండి? ఇద్దరికి ఉంటాయి. ఎవరికైనా ధైర్యం పిల్లలేమండి? భక్తునికి ఆ ధైర్యం ఉంటుంది. రెండవది పిల్లరా, వ్యభిచారికి ధైర్యం ఉంటుందంటే. జగగా ఆలోచన చేయండి. అంటే వ్యభిచారం కూడా పర్వాలేదులే, బతికేస్తానులే, వ్యభిచారమే. కానీ అది లోకం ఇచ్చేది కానీ పిల్లలంటే ధైర్యం కాదు. పిల్లల ఏమంటే తప్పు చేస్తూ కూడా పర్వాలేదులే, కానీ తప్పు చేస్తూ ధైర్యంగా ఉంటే పిల్లలు అవమానం పాలైపోతాం. ఏ తప్పు లేకుండా నిందారైతే ఆయన సన్నిధిలో ఉండి నువ్వు ధైర్యంగా ఉంటే అపజయం అనేది నీ చెవికి రాదు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. గొప్ప విజయాన్ని ఇచ్చి నడిపించే దేవుడు నీ దేవుడు. దేవుడికి స్తోత్రంగా. హల్లెలూయా. నీ ముందు ఏ ఒక్క పిల్లలేవండి ఆయుధము నీకు వ్యతిరేకంగా వర్ధలదు, నిలవలేదు. ఏ శత్రువు నీ ముందు నిలవలేడు. వాడు హతమవుతాడు. వాడు ఒక త్రోవ నుంచి 7 త్రోవలు పరిగెడతాడు. చెబుతాడు, ఒక త్రోవ నుంచి 7 త్రోవలు. భక్తులు అంటారు, దేవుడు ఒక త్రోవ మూస్తే ఒక దారి మూస్తుంది. ఒక దారి మీద పడితే దేవుడు అటండి పిల్లల 7 త్రోవలు 7 దారులు పిల్లలు తెరుస్తాడట. దేవుడికి స్తోత్రం. ఒక దారి మీద పడితే 7 దారులు తెరుస్తాడు ఆయన. కనుక ఆయన గొప్ప కార్యం చేసి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సాధ్యమైనది కూడా లేదు. కనుక ఆయన ఇచ్చే సమాధానం ఏదైతే ఉందో దాని హృదయంలో ఏలుచుండాలి. ఆయన ఇచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానం. లోకం ఇచ్చే సమాధానం పిల్లరా ఆరోగ్యంగా ఉన్నప్పుడు పిల్లలేవండి, పిల్లరా పర్వాలేదు బాగా ఉన్నాడు, డబ్బు ఉన్నాడో పర్వాలేదు బాగా సంతోషిస్తూ ఉంటారు. గౌరవ పిల్లలు అంటే చాలా మంచిగా పిల్లలుతూ ఉంటారు. ఇంట్లో నాకు వస్తూ ఉంటారు అంటే ఇంట్లో పిల్లలు ఆనందంగా ఉంటారు. నాకు డబ్బులు లేవు పూరియా ఈ దేవుడు పిల్లలు అందరం తింటే తరాలు కొట్టేసుకుంటారు. పిల్లలు రకరకాల ఏమంటే గల్పిలి. కానీ ఆయన ఇచ్చే సమాధానం ఉందనుకోండి, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడికి స్తోత్రం కలుగునుగా. రెండోసారి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా ఆలోచించే ఆయన దేవుని బిడ్డలారా ఆలోచించే పిల్లలు ఒంటి నిండా పిల్లగా కురుపులతో బాధపడుతూ పిల్లలండి అనారోగ్యంతో ఉండి కూడా పిల్లలైన అంటాడు, ఒక రోగిని చూసి అంటాడు, అయ్యా ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, ప్రభువును స్వస్థపరుస్తాడయ్యా అని చెప్తున్నాడు. మరి నిన్నెందుకు స్వస్థపరచలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలని భయం లేదు అసలు. ఎందుకంటే ఆయన ఇచ్చే సమాధానం. ఆయన నన్ను ఇలా వాడుకుంటున్నాడు. ఆయన నిలవాడు. ఓకే, దేవుడికి స్తోత్రంగా. అయ్యా నేను నీ దగ్గర నిందారహితంగా ఉంటే అంతే చాలు. నాలో ఏదో లోపం ఉందయ్యా, నాలో ఏదో పాపం ఉందయ్యా, నాలో ఏదో తేడా ఉందయ్యా, అందుకే నాకు ఈ బతుకయ్యా ఒప్పుకుంటారండి భక్తులు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని సంగమా, పాపం మనిషిని పిల్లలు వెలుగుపరిచేస్తున్నాడు. పాపం మనిషిని పిల్లలు ఏమంటే పిల్లల నెమ్మది లేకుండా చేసేస్తుంటుంది. కాబట్టి ఆ పాపమును విడిచిపెట్టావా, దేవుడికి చేరువుగా ఉన్నావా, నీ జీవితంలో పిల్లరా ఏమాత్రం కూడా పిల్లరా ఏమండి భయం అనేది పిల్లల జీవితంలో ఉండదు. దేవుడికి స్తోత్రంగా. దిగులు అనేది ఉండదు. దేవుని బిడ్డలారా ఆలోచించే పిల్లలు దేనికి నేను భయపడాలి. దేవుని బిడ్డలారా ప్రభు చెప్తాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేసి మాత్రం కూడా చింతించవద్దు అంటే పిల్లడు చింతించకుండా ఎలాగ ఉంటుందండి, చింతించకుండా ఎలాగ ఉంటుందండి, చింతించకుండా ఎలాగండి, చింతించకుండా అంటే చింతించకుండా ఎలా ఉంటుందంటే దేవుడు ఎలా చింత లేకుండా ఉంటుంది అంటే పిల్లరా ఆ సమాధానం వల్ల ఉంటే చింత ఉండదండి. స్తోత్రం చెప్తాం. ఆ సమాధానం వల్ల ఉంటే చింత ఉండదండి. దేవుడు బిడ్డలారా ఆలోచన భక్తులు ఏంటాడు, చింత లేదిక యేసు పుట్టేను సంత సంపూర్ణ. స్తోత్రం. చింత లేదిక యేసు పుట్టే. ఆ పిల్లలు చింతపడాల్సిన చింత లేదు, దిగులు లేదు, బాధ లేదు, బెంగలేదు. కారణం ఏంటంటే ఆయన సమాధానం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రంగా. కనుక లోకంలో ఉన్నదానికి ఆయనలో ఉన్నదానికి సమాధానం. దేవుని బిడ్డలంతా లోకంలో ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి చాలా కోపం వచ్చేస్తుంది. చేద్దండి అలాంటికి చాలా కోపం వచ్చింది. మనం అంటారా ఈ మాట, కానీ పిల్లలు ఈ సమాధానం ఉన్న వాళ్ళు మాత్రం ఎన్ని మాటలున్నా పట్టించుకోరండి. సరే దేవుడు చూసుకుంటారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అలాగే దేనికి ఎవరేమన్నా కానీ పట్టించుకోరు. అంతే వాళ్ళు అలాగే అనుకుంటారు. వాళ్ళు అలాగే వచ్చుకుంటారు, అలాగే అనుకుంటారు.
కానీ స్తోత్రం చెప్తాం, నలుగురితో తిరిగినప్పుడు నానా రకాల మాటలు పాడాల్సి వస్తాయి. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉండరు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటూ ఉంటారు. ఇక్కడ నాలుగు రకాల మాట్లాడతారు. కానీ పిల్లల ఆయనతో పిల్లరా ఆ సమాధానం ఉన్నప్పుడు పిల్లరా ఆయనతో మనం ఉండి ఆ సమాధానం ఉండదు. ఎవరేమన్నా కానీ పిల్లల దాని గురించి పట్టించుకోరు. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. ఏం చేయరండి? పట్టించుకోకుండా ఏం చేస్తారు ఏమంటే దేవుడు చూసుకుంటాడని వదిలేసిపోతూ ఉంటారు అని అమ్మదండి. ఆ సమాధానం అండి ఆ యొక్క పిల్లల కార్యం పిల్లలు ఆ శాంతి దేవుడు బిడ్డలారా అది ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప సమాధానం. దేవుడు బిడ్డలారా ఆలోచన చేయండి. ఆ సమాధానం ఉన్నవాడు ఎప్పుడు దేవుడి వైపు చూస్తుంటాడు తప్ప లోకం వైపు చూడు. ఆ సమాధానం ఉన్నవాడు లోకంలో పిల్లలు ఉన్న పరిస్థితిని చూసి భయపడండి. రోగం చూసి భయపడు, తెగులు చూసి భయపడు అంటే పిల్లరా ఓ సమస్యను చూసి భయపడ్డు, ఆర్థిక పరిస్థితి దేనికి చూసి కూడా భయపడండి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. దేనికి భయపడ్డు ముందు సాగిపోతూ ఉంటాడండి. ఏం చేయాలి చెప్పండి? దేనికి భయపడ్డు ఏం చేస్తాడు? ముందుకి సాగిపోతూ ఆగిపోడండి. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. కనుక పిల్లలు ఆలోచన చేయండి. ఆయన ఇచ్చే సమాధానం అంత గొప్పది అని చెప్పండి. ఆయన ఇచ్చే సమాధానం లోకం ఇచ్చే సమాధానానికి తేడాలు చూడండి. లోకం ఇచ్చే సమాధానం పిల్లలు మన దగ్గర ఏదైనా ఉంటే మన బతుకు బాగుంటేనే పిల్లలు నెమ్మదిగా ఉంటాం, లేకపోతే గర్భిలైపోతాం. ఆయన ఇచ్చే సమాధానం ఏ స్థితి అయినా సరే భయపడ, ఏ పరిస్థితి అయినా సరే దిగులు పడం, ధైర్యంగా ఉంటాం, ముందుకు సాగిపోతూ ఉంటాం. పిల్లలు ఆలోచన చేయండి. పిల్లల తగ్గిన కాలం ఉంది ఆయన వాళ్ళని హెచ్చించే వరకు పిల్లలుండి ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులమై ఉంటాం. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం. తగిన కాలం ఆయన హెచ్చించినట్లుగా ఆయన యొక్క బలిష్టమైన రెక్కల కింద ఎలా ఉంటామండి? దీన మనస్కులమై ఉంటాం. అయితే దీన మనస్కులమై పిల్లరా ఉండు పిల్లల స్థితి పిల్లల మనం ఎల్లప్పుడూ కూడా విడిచిపెట్టకూడదండి. దేవుడు పిల్లలు ఆలోచన చేయండి. ఆయన సన్నిధి మనం ఉంటున్నామంటే లోకం చూడండి ఎలా పిల్లలు తిరుగులాడుతూ ఉంది. లోకం దాని ఇష్టానుసారంగా సాగిపోతుంది. మనమైతే ఆయన సన్నిధిలో ఉంటున్నాం. మరి పిల్లలు లోకం తిరుగులాడినట్టుగా మనం ఎందుకు తిరుగులాడటం లేదంటే అది ఆయన సమాధానం. దేవునికి ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి పాట పాడగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన సమాధానం బట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన సమాధానం బట్టి కానుక ఇవ్వగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన సమాధానం బట్టి దశమ భాగం ఇవ్వగలుగుతున్నాం. ఆయన ఇచ్చిన సమాధానం బట్టి ఆయన సన్నిధిలో నిలవగలుగుతున్నాం. దేవునికి స్తోత్రంగా హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి పిల్లల గొప్ప స్థితి పిల్లరా ఆయన సమాధానం ద్వారా మనకు కలిగి ఉంది కనుక పిల్లలు మనం ఎప్పుడు కూడా దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఈ సమాధానాన్ని విడిచిపెట్టడానికి లేదు. దీన్ని పిల్లల ఎల్లప్పుడూ కాపాడుకొని సాగిపోవాలి. ఈ సమాధానం మనకే కదా మన పిల్లల తరానికి పిల్లలు ఉండాలి. అలా ఉన్నట్టయితే దేవుని పిల్లల పిల్లల మనం నిత్యము క్షేమం మనం చూస్తాం. దేవుని పిల్లల కనుక పిల్లల ఏమంటే ఎక్కడ చెప్తా ఉంది ఏమంటే ఆయన యెహోవా ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నూతన బలం పొందుతారు. పిల్లరా ఆయన వైపు చూసేవాళ్ళ గల్పించకుండా పిల్లలు ఆయన వైపు చూసేవాళ్ళు మనం ఉండాలి. దావీదు మహారాజు గారు దేవుడు ఆయన బాల్యంలో ఉన్నప్పుడు పిల్లరా గొలియాతు అనేవాడు పిల్లరా 6 జన సూర్యుడు వాడు కట్టెట్టుకుని పిల్లరా యుద్ధరంగంలోకి వచ్చి ఆ మైదానంలోకి వచ్చి ఇశ్రాయేలు దూషిస్తున్నాడు. మీలో ఒక్కడ రెండు నా మీదకి ఆయన చేసి అంటున్నాడు. ఇంతలాగా పిలుచుకుంటే అందరూ భయపడిపోయి అందరూ దిగులు పడిపోయి అయిపోయి ఏం చేయలేదని చేసినటువంటి సమయంలో అక్కడ దావీదు గారు వచ్చాడు. గొర్రెలు పిల్లలు తండ్రి పంపించాడు. ఆ పిల్లలు నామం చూసామా అలాగే వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడికి వచ్చి దేవుడు మిగిలారండి ఈ యొక్క గొలియాతు మాట్లాడినాడు. ఎవరు మాట్లాడినాడంటే గొలియాతు మాట్లాడినాడు. నేను చేశాను కోపం వచ్చి పడాడు. ఫిలిస్తీయుడు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అపవిత్రుడైన ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలును దూషిస్తాడా? నిశ్చయముగా ఈయన మరణానికి అర్హుడు అనంత మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అందరూ కూడా పిల్లలు నోరెడిపోయి అందరూ ఏమంటే ఊళ్ళు చెమటలేకపోయి పిల్లలు ఉన్న బట్టలన్నీ నానిపోయి అలా ఉన్న చోట పిల్లలు అంతా నడిచిపోయి పిల్లలు ఏమంటే కలిపిగా ఉంటాయి. ఈయనైతే
పిలిచేవాడు మరణాంతరుడు. అయితే దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి పిల్లల, ఆయన ద్వారా దేవుడు విజయం ఇచ్చారు. కారణం ఏంటంటే అందరూ భయపడినా ఆయన భయపడకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు వీళ్ళ ఆలోచన చేయండి, ఆయన దేవుని యొక్క సమాధానాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సకల బంధువులు కూడా అగ్ని గుండాలను చూసి భయపడకుండా ఉన్నారు. కారణం ఏంటి? దేవుని యొక్క సమాధానం. ఆ సమాధానాన్ని వారు కలిగి ఉన్నారు. దేవుడు వీళ్ళ సింహాలకైనా దానికి భయపడకుండా ఉన్నాడంటే ఆయన సమాధానాన్ని స్తోత్రం ఇద్దామా. కనుక ఆ సమాధానం మనలో ఉంటే అది అన్ని రకాల మనల్ని పెడుతుంది. కనుక అయ్యా నిత్యము నేను ఆ సమాధానాన్ని కలిగి ఉండాలి. అయ్యా నేను నా కుటుంబం అందరూ ఈ సమాధానం అటువంటి స్థితి నాకు ప్రసాదించండి ప్రభా, ఆ భాగ్యాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా అని ఆయన అడుగుదాం. ఆ సమాధానంలో సాగిపోదాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమె మోకరించండి, ప్రార్థన తీసుకుందాం. ఆయన ఇచ్చే సమాధానం మంచిది, అది మన హృదయంలో నేర్చి ఏల్చుండాలి. ఆయన ఇచ్చే లోకం ఇచ్చే సమాధానం మనకు వద్దు. లోకం ఇచ్చే సమాధానం మనకు ఆయన ఇచ్చే సమాధానం, ఆయన ఇచ్చే సమాధానం మనకు